హలో అండి అందరికీ. ఈరోజు నాగలితో పొలాన్ని దున్నుతారు కదా, అంటే తొలకరి స్టార్ట్ అయింది కాబట్టి పత్తి వేసుకునే వాళ్ళు, ఇంకా వరి వేసుకునే వాళ్ళు పనులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇవి చూపించేవైతే మిర్చి దిబ్బలకి, పత్తి దిబ్బలకి వేసేవి, ఇవేమో వరి వేసేవన్నమాట. ఇంకా తొలకరి స్టార్ట్ అయింది కాబట్టి దున్నేస్తున్నారు. నాగలితో దున్నించేసి అలా హెవీగా కలుపు మొక్కలు అలా ఉంటే కొంతమంది ఏంటంటే దమ్ములాగా చేపించుకుంటారనమాట. ఆ చక్రాలు డిఫరెంట్గా ఉంటాయి. విలేజెస్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇలా చేపించిన తర్వాత 2 టైమ్స్ అలా చేపించుకుంటారనమాట. అదే చేలోనే వరి వేసుకునే వాళ్ళైతే నార్మల్ లాగా చేసుకొని ఇంకా క్లీన్గా మొత్తం ఆ చిన్న చిన్న కలుపు మొక్కలను కూడా ఏమీ ఉండనివ్వకుండా ఇలా దున్నేసిన తర్వాత నీట్గా ఒక మడుల్లాగా చేసుకుంటారనమాట. ఇతనైతే ఎండలోనే చేస్తున్నారు. ఇంకా సమ్మరు తొలకరి స్టార్ట్ అయ్యింది అంటే మొత్తం చేలల్లో ఇదే వర్క్ ఉంటుంది. బీపీటీలకు అయితే ఇప్పుడే వేస్తారు. అవే 92 అనే వేరే గింజలు ఉంటాయి వడ్లు, అవైతే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవి వర్షాలకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది బీపీటీలకి. ఏమైనా సైక్లోన్స్ వచ్చినా, మా సైడ్ అయితే సైక్లోన్స్ కానీ ఫుల్ రెయిన్స్ కానీ వరి పంట చేతికి వచ్చే టైంలోనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీలో ఎవరైనా విలేజెస్ వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి.